అందరికీ నమస్తే. తమిళ చూసే ఉంటారు కదా. అవునండి, ఇది ఒక ట్రావెల్ బ్లాగ్ అనమాట. సాటర్డే రోజు మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 9 PM వరకు నా జర్నీ ఎలా సాగింది అనేది చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇది మోస్ట్ ఎమోషనల్ జర్నీ అని చెప్పచ్చు నాకైతే. అండ్ మార్నింగ్ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను, సాటర్డే కాబట్టి అర్లీగా బయలుదేరాలి కాబట్టి. ఇంకా మా వారు మా పిల్లలు అయితే నన్ను బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కించి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేను సేమ్ డే రిటర్న్ అయిపోతాయి కాబట్టి పిల్లలు కూడా ఏం ఫీల్ అవ్వకుండా పంపించారనమాట. సో బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయాను. మా ఊరి దగ్గర నుంచి కందుకూరుకి అయితే దిగిపోయాను అనమాట. అక్కడ నుంచి పల్లె వెలుగు బస్సులలో మాత్రమే రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. డీలక్స్లు, నాన్ స్టాప్ బస్సులు అవన్నీ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా వెళ్ళవు. సో అవి బైపాస్ రోడ్డు మీదుగా వెళ్ళిపోతాయి అనమాట. సో అట్లా వెళ్ళడానికి కుదరదని చెప్పి ఇంకా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అన్నారు. ఆల్రెడీ అప్పుడే ఒక బస్సు వెళ్ళిందంట. మళ్ళీ ఇంకొక అర్ధగంట ఎక్కడ ఆగుతాంలే అని చెప్పి ఆటో తీసుకున్నా. ఆటోలో అయితే వెళ్తున్నా సింగరాయకొండకి. సో సింగరాయకొండ వెళ్ళే దారిలో చూసారా మంచి ఎట్లుందో. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 7:30 దాటేసింది. అయినా చూసారా మంచి ఎట్లా పడుతుంది, వర్షం పడుతున్నట్టు పడుతుంది. రోడ్డు మొత్తం కూడా వెదర్ అట్లే ఉన్నదన్నమాట. మేము సింగరాయకొండ రైల్వే స్టేషన్ వెళ్ళే వరకు. అండ్ ఈ ప్లేస్ చూసారా, నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇది టిఫిన్ సెంటరు. ఇక్కడ టిఫిన్ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఎప్పుడు క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. ఆల్రెడీ చేసే ఉండరు, అవి చేసే ఉండవు అనమాట. ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. అవి ఖాళీ అయితేనే ఉంటాయి అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ. అలానే ఇది పెద్ద హోటల్ ఏం కాదు, చాలా చిన్న హోటలే, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. క్రౌడ్ ఎప్పుడు ఉంటారు. నేను యాక్చువల్లీ అదే సాటర్డే అనమాట ఫాస్టింగ్ నేను తిన్నాను. కాకపోతే జస్ట్ టైం ఉంది, ఎలాగో స్టేషన్ దాకా వచ్చేసినాం కదా అని జస్ట్ వీడియో తీసుకుందామని అక్కడ నిలబడ్డాను. వీడియో తీసుకుంటూ నిలబడ్డాను అనమాట. సో కారం దోశ చేస్తున్నారు అక్కడ. సో ఇంతకీ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారు? సో చెప్తానండి. ఇది సింగరాయకొండ రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. సో సింగరాయకొండ రైల్వే స్టేషన్ రోడ్లో కావలివారి టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. సో అదే మీరు కనుక ఇన్ కేస్ సింగరాయకొండ వెళ్తే రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది ఈ టిఫిన్ సెంటర్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ బ్యాగ్స్ నావే, అవి వచ్చేటప్పుడు నా చేతిలో ఉండవు, అమ్మ వాళ్ళకి ఇచ్చి రావాలన్నమాట. సో ఇదే టిఫిన్ సెంటరు. చూసారా, నేను లోపలికి కూడా లేదు, జస్ట్ బయట నుంచి వీడియో అయితే తీసుకున్నాను మీకు చూపిద్దామని. ఎవరికైనా యూస్ అవుతుంది. టేస్టీ ఫుడ్ ఎక్కడ సింగరాయకొండలో ఏది బాగుంటుందంటే 100% ఇదే రికమెండ్ చేస్తాను. హైజీనిక్గాను ఉంటుంది, ప్లస్ టేస్ట్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఇదిగోండి, ఇదే సింగరాయకొండ రైల్వే స్టేషన్ రోడ్. అండ్ లోపల స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయాను నేను. అక్కడ నా బ్యాగ్స్ పెట్టేసి టికెట్స్ తీసుకుంటా. అటువైపు నుంచి ఇటువైపు వచ్చాను అనమాట. మీకు అటు కనిపిస్తుంది కదా, అటు నుంచి ఇటు ట్రాక్స్ దాటి వచ్చాను. ఎవరికి నేను రికమెండ్ చేయను ట్రాక్స్ దాటి రమ్మని చెప్పి, కానీ నా బ్యాగ్స్ హెవీ ఉన్నాయి. చూసారా, ఇదిగోండి సింగరాయకొండ రైల్వే స్టేషన్. సో నేను అవి ఎక్కి రాలేక అలా వచ్చానమాట. సో ఇదిగోండి ట్రైన్స్ వెళ్తున్నాయి. ఇక్కడ ఉన్న అబ్బాయి పాప నేను వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు, వాళ్ళు వెళ్తుంటే నాకు ఒక బాటిల్ తెచ్చిచ్చాడు. సో ఫైనలీ స్టేషన్ వచ్చేసినాక ట్రైన్ వచ్చేయడానికి చాలా టైం ఉంది. ట్రైన్ ఆల్మోస్ట్ 45 minutes లేట్ అనమాట. సరే అని చెప్పి నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్న ట్రైన్ కోసం. అది కాక ఫస్ట్ టైం అనమాట నేను ఇలా సేమ్ డే వెళ్ళి సేమ్ డే రిటర్న్ అవ్వటము. ట్రైన్ వచ్చేసింది, ఎక్కాను. ఫుల్ క్రౌడ్ ఉంది. విషయం తెలుసా, నేను అన్రిజర్వ్డ్లో వెళ్తున్నా. ఎందుకంటే నాకు టికెట్స్ బుక్ కాలేదు. ఒక జస్ట్ 2 days ముందే అనుకున్నాం అనమాట వెళ్ళాలని. కానీ ఆ టైంకి టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. నాకు వెళ్ళటానికి కుదరలేదు. ఇంకా తత్కాల్లో కూడా చేసుకోవడానికి కుదరలేదు అనమాట. ఫైనల్గా నెల్లూరు వరకు కూడా నిలబడే వచ్చాను. నెల్లూరు వచ్చాక సీట్ దొరికింది. ఇది కూడా కూర్చున్నాను. నా ఫేస్ చూసారా ఎంత బాధగా ఉందో. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు? చెన్నై వెళ్తున్నానండి, మా అమ్మ వాళ్ళ దగ్గరికి. కాకపోతే ఇంటికి వెళ్ళట్లేదు. నాకు సంబంధించిన కొన్ని ఇవి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి తెచ్చుకోవాలి. కొంచెం అర్జెంట్ నీడ్ ఉందన్నమాట. సో పిల్లలకి సెలవులు లేవు, కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను వెళ్ళొస్తే ఒక 2 days పడుతుంది. వెళ్ళి ఆ రోజు ఉండి మళ్ళీ నెక్స్ట్ డే వస్తే 2 days పడుతుంది. అందరు ఇబ్బంది పడతారనుకొని మనసు చంపుకొని సేమ్ డే రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. కాకపోతే ఎప్పుడు ఇలా చేయలేదు, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు కూడా అని అనిపించింది నాకు. ఎందుకంటే చాలా బాధ అనిపించింది రిటర్న్ అయ్యేటప్పుడు. వెళ్ళేటప్పుడే అమ్మ వాళ్ళని కనీసం ఒక 1 hour స్పెండ్ చేస్తా వాళ్ళతో అన్న హ్యాపీనెస్ ఉన్నా, రిటర్న్ అయ్యేటప్పుడు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. సో ఫైనల్గా మనం ఆల్మోస్ట్ చెన్నైలోకి వచ్చేసాము. ఇదిగోండి వచ్చేస్తుంది మన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సో నాకు ఈ ఊరితో
20 సంవత్సరాల అనుబంధం ఉందండి. నేను పుట్టి పెరిగి చదువుకున్న అన్నీ కూడా చెన్నైలోనే. సో మోస్ట్ ఎమోషనల్ ప్లేస్ అండ్ మోస్ట్ మెమరీస్ ఉన్న ప్లేస్ ఏదైనా ఉంది అంటే నాకు ఈ ప్రపంచంలో ఈ చెన్నై. ఇదిగోండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సో ఇదేనమాట. ఫైనల్గా వచ్చేసాము. నేను అది కాక చాలా బాధ ఎక్కడ అనిపించిందంటే, నేను స్టేషన్ వచ్చిన తర్వాత ఆ ట్రైన్లో నుంచి కనీసం కాలు కూడా పెట్టలేదు కింద. ఆ ట్రైన్ దిగి కింద ఆ ప్లాట్ఫామ్ మీద కాలు కూడా పెట్టలేదు. ఎందుకంటే సేమ్ ట్రైన్ రిటర్న్ అవుతుందన్నమాట. జస్ట్ నాకు కావాల్సినవి ఏవైతే వాళ్ళకి చెప్పాను అమ్మ వాళ్ళకి, అవి తీసుకొని అమ్మ వాళ్ళే ట్రైన్లోకి ఎక్కారనమాట. ఇదిగోండి జస్ట్ నేను స్టేషన్లోకి వెళ్తుంటేనే నా కళ్ళు అంతా వెతుకుతున్నాయి మా నాన్న ఎక్కడున్నారా అని. సో వెతుకుతూ ఉన్నాను. ఎప్పుడు చెన్నైకి ఇదే ట్రైన్కి వెళ్తూ ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎప్పుడు వెళ్ళినా సరే వందే భారత్ ట్రైన్ ఉంటూనే ఉంటుంది అక్కడ. ఎప్పుడు వందే భారత్లో జర్నీ అయితే చేయలేదు, కానీ ప్రతిసారి ఈ ట్రైన్కి మేము వెళ్ళటము, మేము వెళ్ళిన టైంకి ఆ వైపు వందే భారత్ ట్రైన్ ఉండటము కామన్ అయిపోయింది. సో నేను ప్రతిసారి వీడియో తీసుకుంటున్నా. ఆల్రెడీ పోయినసారి కూడా చెప్పాను మీకు సేమ్ ఒక షార్ట్లో. వందే భారత్ ట్రైన్లో ఎప్పుడు వెళ్ళలేదు, కానీ సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్తే వందే భారత్ ట్రైన్ ఆ టైంలో ఉంటుంది అక్కడ అన్నట్లు. సో ట్రైన్ అయితే ఇంకా ఆగలేదు. నేనైతే కళ్ళంతా కాయలు తీసుకుని మా అమ్మ మా నాన్న ఎక్కడన్నా నిలబడి ఉంటారేమో అని వెయిట్ చేస్తున్నా. అప్పటికే మల్టిపుల్ టైమ్స్ మా అమ్మ మా నాన్న కాల్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ దాకా వచ్చిందమ్మా అని అడుగుతూనే ఉన్నారనమాట. సో ఫైనల్గా స్టేషన్ వచ్చేసింది. సో ట్రైన్ ఆగిందనమాట. ఇక్కడే నాకు మా నాన్న కనిపించారు. కాకపోతే నా దగ్గర లగేజ్ ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి మా నాన్నని కేకేస్తున్నా. మా నాన్న వెంటనే మా అమ్మ పెనుకుంటే ఇద్దరు వచ్చారు. లోపలికి వచ్చి నేను ఇక్కడ జస్ట్ 1 అవరే అవుతుందండి ఈ ట్రైను. నేను 1:10 ఆ టైంకి చెన్నై రీచ్ అయ్యా. 2:10కి ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇంకా 1 అవరే ఉంటా కాబట్టి నేను మా అమ్మ మా నాన్న ఉండేది ఎక్కువ క్యాప్చర్ చేయలేదు, అందుకే మీకు చూపించలేకపోతున్నా. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంకా తర్వాత నాకు కావాల్సింది తీసుకున్నాను. ఇంకా జస్ట్ 10 మినిట్స్లో ట్రైన్ మూవ్ అవుతుంది అనగా అమ్మ మా నాన్న నాకు ఇచ్చి, నా దగ్గర వాల్యుబుల్స్ ఉన్నాయండి, నా వస్తువులు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే అవి తెచ్చుకుంటున్నాను అనమాట. సో అవి ఎక్కడ మిస్ అవుతాయోనని అమ్మ వాళ్ళు ట్రైన్ దిగద్దమ్మా, బ్యాగ్ జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు. సో అందుకని నేను ట్రైన్లో ఉండాల్సిన పరిస్థితి, లేకపోతే ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 5 మినిట్స్ ముందు ట్రైన్ ఎక్కినా సరిపోతుంది. కానీ బ్యాగ్ ఎక్కడ, అది కాక అన్రిజర్వ్డ్లో ఉన్నాను నేను. ఇదిగోని మా అమ్మ మా నాన్న జాగ్రత్తలు చెప్తున్నారు. సో ఫైనల్గా ఇదనమాట. మా అమ్మని చూడండి ఎంత బాధగా ఉందో. నేను చాలా కంట్రోల్ చేసుకున్నా ఎడవద్దు అని. నేనైతే ఎడవలేదు, కానీ మా నాన్న అయితే స్వామి మాల వేసుకున్నారు, అందుకే గడ్డం పెంచుకున్నారు. ఎడవలేదు వాళ్ళ ముందు. ట్రైన్ మూవ్ అయ్యాక ఏడ్చా. మా అమ్మ నేను వెళ్తున్నానని ఒక బాధ, నా బ్యాగ్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుని వెళ్తుందా లేదా అని బ్యాగ్ వైపు ఒకవైపు చూస్తుంది. ఒక్కదానిమే వచ్చావు, ఇంత దూరం వచ్చి వెళ్ళిపోతున్నావు అనే బాధ. ఫస్ట్ టైం అండి, ఎవరికి కూడా చెప్తున్నాను. నువ్వు పరుగుది బాక, అది బరువు. అది సో అంత దూరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలి, లేకపోతే వాళ్ళ బాధ చాలా ఉంటుంది. కాకపోతే నాకున్న కొన్ని బాధ్యతలు, నాకున్న కొంచెం వల్ల నేను ఎక్కువ అక్కడ ఉండలేకపోయాను అనమాట. సో మా వారైతే పాపం 2 డేస్ ఉండి రమ్మని చెప్పారు, కానీ పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని నేనే ఉండలేదు. మా అమ్మ ఇంకా ట్రైన్ స్టార్ట్ అవబోతుంది, కంట్రోల్ అవ్వట్లేదు, ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది.
జస్ట్ 2 minutes ఉందన్నమాట ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. నా కోసం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చారు మా అమ్మ మా నాన్న. పిల్లలకి స్నాక్స్ అవి తీసుకొచ్చారు. జస్ట్ 1 hour 1 minute లా గడిచిపోయింది నాకు ఆ రోజు. దూరంగా ట్రైన్ మూవ్ అవుతుందని వెనక్కి వెళ్ళమని చెప్పాను అనమాట. సో మా నాన్న మా అమ్మ బాగా చెప్తున్నారు. ఇంకా బర్స్ట్ అయిపోయింది నాకు. వాళ్ళ ట్రైన్ ఎలాగో మూవ్ అయిపోయింది కదా. ఇలా సాగింది నా జర్నీ. మోస్ట్ ఎమోషనల్ జర్నీ. ఏది కూడా క్యాప్చర్ చేయలేదు. చాలా ఫీల్ అయిపోయాను అనమాట. నన్ను బాగా తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేను బాగా సెన్సిటివ్ అని. సో అక్కడి నుంచి అమ్మ వాళ్ళు వెళ్ళారనే కానీ గడికి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నారు, జాగ్రత్త 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 అని చెప్పేసి. సో ఫైనల్గా ఇదిగోండి నేను ఇట్లా అయిపోయినా. ఫేస్ అంతా దొరకంగా డల్గా అయిపోయింది నాకు. ఇంకా ఈవినింగ్ 5:42 టైం అయింది. చూసారా అయినా ఎండ ఎలా కొడుతుందో. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకొక 40 minutes అయితే సింగరైకొండ రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. ఇందాకే చూపించా కదా ఉదయం సింగరైకొండ రైల్వే స్టేషన్లో. సో ఉదయంకి సింగరైకొండకి ఈవినింగ్ సింగరైకొండకి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఫైనల్గా సింగరైకొండ రైల్వే స్టేషన్ దిగేసా. సో ఇంకా ఇప్పటి నుంచి అట్లీస్ట్ పిల్లల్ని చూస్తానన్న చిన్న హ్యాపీనెస్ అనమాట. రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందండి, అందువల్ల ఇలా అయిపోయింది. సో బయటకు వచ్చి మళ్ళీ ఆటో ఎక్కానమాట. కందుకూరు రావాలి కాబట్టి. సో కందుకూరుకి వద్దామని ఎక్కాను. సో కందుకూరుకి వచ్చి దారిలో చూసారా సింగరైకొండ రైల్వే స్టేషను మొన్న రిపబ్లిక్ డే రోజున ఇలా అలంకరించారనమాట వీధి మొత్తము. సో ఇందాక చూపించాను కదా కావలివారి టిఫిన్ సెంటర్. ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను రండి కావలివారి టిఫిన్ సెంటర్ని మీకు. సో మీరు ఖచ్చితంగా ఇటు వస్తే ట్రై చేయండి తప్పకుండా. అండ్ మీరైతే నాలాగా స్టేషన్లోనే చూసి రావద్దు. నేను చాలా ఫీల్ అయ్యాను. నేను ఫైనల్గా మా ఊరు వెళ్ళే బస్సు కూడా ఎక్కేసానండో. ఇంకా మా వాళ్ళు మా పిల్లలు మా వారు నా కోసం బస్ స్టాండ్లో వెయిటింగ్ అనమాట. సో నా దిగాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది, దిగుతున్నా. ఇలా సాగింది నా జర్నీ. అయితే చూపించలేదు చాలా విషయాలు, కానీ చాలా బాధగానే సాగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా నాలాగా మీ పేరెంట్స్ని మిస్ అవుతుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.